హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో థర్స్డే ఆఫ్ ఓటింగ్, ఈవినింగ్ ఓటింగ్ ఏ విధంగా ఉంది ఏంటి, అసలు వెరీ ఇంట్రెస్టింగ్గా ఓటింగ్ అయితే నడవబోతుంది. అండ్ ఏవీస్ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ లైవ్లో ప్రేరణది, తర్వాత నబీలు. ఈ ఓటింగ్ అనేది ఇంపాక్ట్ ఎక్కువ చూపించబోతుంది. అంటే ఖచ్చితంగా ఓటింగ్ ఆర్డరు ఓటింగ్ని ఇంపాక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా. సో అదేవిధంగా ఓటింగ్ ఎవరు విన్నర్కి అతి దగ్గరగా వస్తున్నారు అంటే తగ్గాఫర్. ఇప్పుడు మార్నింగ్కి ఈవినింగ్కి చూసుకుంటే మాత్రం చాలా చేంజెస్ ఉన్నాయి ఖచ్చితంగా. ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఎవరైతే ఎక్కువగా థింక్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది. అండ్ మీరందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే జరుగుతుందా లేదు అంటే ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అనేది అయితే క్లియర్గా మాట్లాడతాను. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. నిజంగానే ఏవీలు సో జర్నీ వీడియోలు అనేది ఇంపాక్ట్ చూపించగలుగుతుందా అంటే ఖచ్చితంగా జర్నీ వీడియోస్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది ఓటింగ్ మీద. సో ఏ రేంజ్లో చూపిస్తుంది అని అంటే, ఇంతకుముందుకు చేంజెస్ భారీగా ఉన్న ఇద్దరి మధ్యలో వేరియేషన్స్ ఒక్కొక్కరికి డిఫరెన్సెస్ చాలా ఉండే. ఇప్పుడు వచ్చేసరికి చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు టాప్ 2 పొజిషన్స్ వచ్చేసరికి దగ్గరకు వచ్చినాయి. 3rd 4th పొజిషన్ వచ్చేసరికి తారుమారు అయిపోయినాయి. అండ్ లాస్ట్ పొజిషన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఫస్ట్గా మాట్లాడుకుంది విన్నర్ ఓటింగ్ ఎవరికి పడుతుంది, మెయిన్గా మాట్లాడుకోవాల్సింది విన్నర్ ఓటింగ్ ఊచ కోత మొదలు పెట్టింది అంటే ఖచ్చితంగా ఊచ కోతనే మొదలు పెట్టింది అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. సో ఇప్పటికీ ఇద్దరు ఈక్వల్ ఓటింగ్ అనేది నడుస్తుందంటే లేదు. ఇప్పటికి కూడా గౌతమ్కి నిన్న మార్నింగ్ చూసుకుంటే 2% 3% ఉన్న ఓటింగ్ ఇప్పుడు 1 or 2% కూడా కాదు 1%కి డిఫరెన్సెస్కి వచ్చింది అనమాట. సో నిఖిల్ ఓటింగ్ అనేది అంత రేంజ్లో ఉండబోతుంది, అంత రేంజ్లో దూసుకొస్తుంది అనమాట. సో మనం వీడియో చేయడమే కాదు, సో వాళ్ళ ఈ ఫ్యాన్స్కి ఒక క్లారిటీ అనేది తీసుకురావడం అనేది జరిగింది కదా. సో అది మీరు అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ అయినా కూడా వాళ్ళకి ఓటింగ్ తగ్గింది, సో నిఖిల్కి పెరిగింది. సో నిఖిల్కి పెరిగింది అని అంటే 1-2% పెరిగినా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో 1 or 2% అనేది మామూలు విషయం కాదు. సో అలా పర్సంటేజ్ పెరిగి మనోడు కూడా అండ్ మామూలు కాదు వన్ సైడ్ అయిపోతుందా అంటే ఒక 3% 4% డిఫరెన్స్ని 1%కి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అది ఏమీ లేని కంటెంట్ ఓన్లీ ఏవీలతోటి. సో మెయిన్గా చూసుకోవాల్సింది ఏవీలో సో నిఖిల్ కంటే కూడా ఏవి ఖచ్చితంగా గౌతమ్దే బాగుంది. ఆ విధంగా చూసుకుంటే టెలికాస్ట్ అయిపోయినాక మళ్ళీ ఏమన్నా చేంజెస్ జరగవచ్చు. సో అది నేనైతే అష్యూర్ చేయలేను. ఇప్పుడే అరే మొత్తం మళ్ళీ నిఖిలే గెలిచాడు కదా, నిఖిల్కి వన్ సైడ్ అయిపోయింది కదా అని చెప్పడానికి ఇద్దరికి నెక్ టు నెక్ ఓటింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇద్దరిట్లలో ఎవరు విన్నర్ అవుతారో అనేది రేపొక్కరోజే ఉంది. రేపొక్కరోజు మీరు ఓటింగ్ అనేది దుమ్ము లేపే ఓటింగ్ వేస్తే ఫైనల్గా మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు, ఎవరు ఏ పొజిషన్లో ఉంటారు, సో ఆ క్లారిటీ వస్తుంది. అలాగే మన వీడియో కింద నేను మధ్యాహ్నం ఆల్రెడీ ఒక వీడియో చేశాను, సూట్ కేసెస్ ఎక్కువ ఇంపాక్ట్ చూపించబోతున్నాయి అని చెప్పేసి. ప్రైజ్ మనకి గట్టిగా పడుతుంది. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది, సో వెళ్ళి ఖచ్చితంగా ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో మొత్తానికైతే టాప్ పొజిషన్లో గౌతమ్ ఉన్నాడు. అండ్ మైనర్ 1% డిఫరెన్సెస్ తోటి మాత్రం నిఖిల్ 2nd పొజిషన్ ఆక్యుపై చేశాడు. ఓటింగ్లో దుమ్ము లేపే ఓటింగ్ అనేది నిఖిల్ అంత బుల్లెట్ కంటే వేగంగా దూసుకొస్తున్నాడు. అరే మనకు ఇంకా కొద్ది రోజులు ఉంది, ఒక్కరోజే ఉంది, కొన్ని గంటలే ఉంది అనే రేంజ్లో దూసుకొస్తున్నాడు అనమాట. సో గౌతమ్ ఫ్యాన్స్ ఏమైనా తక్కువనంటే వాళ్ళ ఫ్యాన్స్ కూడా తీసేస్తున్నారు ఓటింగ్ అయితే. వీళ్ళిద్దరి మధ్యనే నడుస్తుంది ముచ్చటంతా. సో వేరే వాళ్ళ మీద ఇంపాక్ట్ అనేది పెద్దగా చూపించకపోయినా వీళ్ళిద్దరి మధ్యన దుమ్ము లేపే ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం ఇంకా వీళ్ళిద్దరు ఓకే, ఇక వీళ్ళిద్దరిని పక్కకి తీసేయండి, మిగతా వాళ్ళ గురించి మాట్లాడదాం అన్నట్టుగా. సో ప్రేరణ నబిల్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఏమన్నా పోటీ నడుస్తుందా? 3rd పొజిషన్ కోసం దుమ్ము లేపే ఓటింగ్. మార్నింగ్ చూసుకుంటే నబిల్కి బీభత్సంగా ఓటింగ్ పెరిగింది. అండ్ వీళ్ళిద్దరి మధ్యన ఓటింగ్ డిఫరెన్సెస్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే 3rd పొజిషన్లో నబిల్ ఉన్నాడు అనుకున్నాం కదా, ఇప్పుడు ప్రేరణ 3rd పొజిషన్లో ఉంది. అండ్ ఇద్దరికి 1% డిఫరెన్సెస్ మాత్రమే ఉంది. అసలు ప్రేరణ ఓటింగ్ కూడా ఈ రేంజ్లో పెరుగుతుంది ఇంద్రా స్వామి, మామూలు కాదు. ఈ రేంజ్లో ఉంటుంది అని అనుకుంటే నిజంగానే ఈమె కొంచెం కానీ బయట పిఆర్లు కొంచెం గట్టిగా బూస్టప్ చేసి ఉంటే మాత్రం విన్నర్ రేస్లో ఉండేదేమో. ఆ రేంజ్లో అనిపిస్తుంది. అంత రేంజ్ ఓటింగ్ అనేది కనెక్టివిటీ అయిపోతుంది. అండ్ 3rd పొజిషన్లో నబిల్ని బీభత్సంగా, నబిల్కి బయట ఏం ఆడినా ఆడకపోయినా ఏ విధంగానైనా నబిల్కి ఉన్న ఒక పాజిటివిటీ తోటి బీభత్సంగా ఓటింగ్ పడుతుంది. అంతే రేంజ్లో అంతకు మించి ప్రేరణ ఓటింగ్ అనేది పడుతుంది. అరే నబిల్ టాప్లో ఉన్నాడురా అంటే 3rd పొజిషన్లో ఉన్నాడురా అనే లోపు ప్రేరణ వచ్చేస్తుంది. అరే ప్రేరణ 3rd పొజిషన్లో ఉందిరా అని చెప్పే లోపు నబిల్ వచ్చేస్తున్నాడు. ఈ విధంగా ఓటింగ్ అనేది మామూలుగా కాదు, చేంజెస్ అనేది
భీకరంగా చేంజ్ చేస్తున్నారు, భీకరంగా చేంజెస్ అయిపోతున్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ అనేది మామూలుగా లేదు, విన్నర్కు మించి కొట్టుకుంటున్నట్టు ఉంది థర్డ్ పొజిషన్ గురించి. సో ప్రేరణకైతే ఏవి ఇంపాక్ట్ చాలా బాగుంది అండ్ ఏవి ఇంపాక్ట్ బాగా చూపించబోతుంది, అసలు మామూలు కాదు, ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతుంది. బట్ ఆమె ఆ అదృష్టమా దురదృష్టం ఏంటంటే ఏవి రేపు ప్లే అవుతుంది కాబట్టి సో పెద్ద మనం దాని గురించి ఇంపాక్ట్ చూపించేంత ఉంటుందంటే ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫ్యూ అవర్స్ మాత్రం ఒక్క 1 అవర్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఏదైనా జరగవచ్చు, ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా మొత్తానికి ఏదో జరగబోతుందని చెప్పేసి ఏదో జరుగుతూ ఉంది అన్నట్టుగా తయారైంది. సో ప్రేరణ ఓటింగ్ అయితే థర్డ్ పొజిషన్లో ఉంది. అదే ఓటింగ్ తోటి సేమ్ పర్సంటేజ్ ఓటింగ్ తోటి నబిల్ కూడా ఉన్నాడు. నబిల్కి అండ్ ప్రేరణకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, మైనర్ డిఫరెన్సెస్ ఉంది. ఎవరు ఎటైనా షిఫ్ట్ అవ్వచ్చు, ఎవరు ఎటైనా మారచ్చు అనమాట. సో థర్డ్ పొజిషన్ అనేది ఇంపాక్ట్ ఎందుకు చూపించాలి, థర్డ్ పొజిషన్ ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అంటే బ్రీట్ కేస్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఆ బ్రీట్ కేస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా థర్డ్ పొజిషన్ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆ థర్డ్ పొజిషన్లో వాళ్ళు కరెక్ట్గా గోల్ చేయగలిగితే ఆ బ్రీట్ కేస్ పట్టుకొని బయటికి రావచ్చు. అదే మూర్ఖంగా ముందుకెళ్తే మాత్రం ఎవరు ఏం చేయలేరు. సారీ ఫర్ దట్ మూర్ఖత్వం అంటే మామూలు కాదు, ఏదో మన అభిమానం కొద్దీ అంటున్నాను తప్పితే దాన్ని నెగిటివ్గా తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తారు, అందుకే క్లారిటీ ఇస్తున్నాను అనమాట. సో మొత్తానికి ఆ థర్డ్ పొజిషన్ అనేది వెరీ కీలకంగా మారబోతుంది అనమాట. ఆ థర్డ్ పొజిషన్ కోసమే ప్రేరణ నబిల్ అనేది దుమ్ము లేపే విధంగా ఫ్యాన్స్ వార్ లెక్క మామూలు కొట్టుకుంటలేరు, వీళ్ళ మధ్యలో అంత రచ్చ నడుస్తుంది. సో అందుకే చెప్తున్నాను, ఎవరికి ఏ పొజిషన్ అయినా ఇంపాక్ట్ చూపించబోతుంది. సో అది మీరు కొంచెం ఆలోచించుకొని కొంచెం ముందుకెళ్తే బెటర్ అనేది నాకు పర్సనల్గా అనిపించింది. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి ప్రేరణ, ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి మైనర్ డిఫరెన్సెస్ తోటి నబిల్ ఉన్నాడు. సో నబిల్కి కూడా అదే రేంజ్ ఓటింగ్ పడుతుంది, ఇంకా ఎక్కువ పడుతుందా అంటే పడే ఛాన్సెస్ కూడా ఉంది, అంత క్యాంపెయిన్ నడుస్తుంది. అండ్ ప్రేరణకు కానీ ప్రేరణదే కొంచెం తక్కువగా అనిపిస్తుంది కానీ బట్ నబిల్కి, గౌతమ్కి, నిఖిల్కి బీభత్సంగా క్యాంపెయిన్ నడుస్తుంది, బీభత్సంగా రచ్చలేపుతున్నారు సోషల్ మీడియాలో. మిగతా వాళ్ళకి పెద్దగా ఇంప్రెస్ అయ్యేంత ఏమి కనిపించట్లేదు. సో వీళ్ళిద్దరు థర్డ్ ఫోర్త్లో ఉన్నారు అండ్ ఈక్వల్గా థర్డ్ పొజిషన్ అనుకోవచ్చు. అండ్ ఫస్ట్ పొజిషన్ కూడా ఫస్ట్ అనుకోవడానికి లేదు, 1% డిఫరెన్స్ అయితే ఏదో ఉంది గౌతమ్కి, నిఖిల్కి. సో లాస్ట్ పొజిషన్లో మాత్రం అవినాష్ ఉన్నాడు. అవినాష్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది, ఇంపాక్ట్ చూపించబోతుంది అంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్లో ఓటింగ్ అనేది పెరిగింది, ఈయనకు కూడా 2-3% ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. అవినాష్కి ఓటింగ్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది ఇదే అనమాట. సో ఏవి ఇంపాక్ట్ అనేది ఆల్మోస్ట్గా కొంతవరకు ఖచ్చితంగా ఒక 2-3% ఓటింగ్ అన్నా పెరగడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. సో అందుకే చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు అవినాష్ 5th పొజిషన్లో ఉన్న లక్కీ పర్సన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. బిగ్ బాస్ కూడా కొంతవరకు ఫేవరబుల్గానే ఉంటాడు కాబట్టి అది యూజ్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. బట్ నాకు తెలిసినంత వరకు విన్నర్ ఎవరైనా అవ్వచ్చు. మిస్డ్ కాల్ డేటా అనేది వెరీ కీలకం అనమాట. ఆ కీలకాన్ని మీరు మారుస్తారా ఏంటి అనేది అయితే మీ చేతుల్లోనే ఉంది. ఆడియన్స్గా మీరు ఏం చేయాలో, మీరు ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ చేతుల్లోనే ఉంది. ఇంకా ఒక్క రోజు మిగిలింది, రేపు midnight వరకే ఉంటుంది కాబట్టి ఓటింగ్ లైన్స్ ఖచ్చితంగా ఓట్ వేయకపోతే ఓట్ వేసేయండి. మిస్డ్ కాల్స్ కూడా కలవట్లేదు అనుకోవద్దు, చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు కలవట్లేదని. కాదు, ఎక్కువ మంది ట్రై చేయడం వల్ల బిజీ టోన్ వస్తుంది, అంతకుమించి ఇంకేం లేదు. ట్రై చేస్తూనే ఉండండి, ఖచ్చితంగా కలుస్తుంది. మీరు మోస్ట్లీ midnight టైంలో ట్రై చేయండి, ఈరోజు midnight టైంలో ట్రై చేయండి, లేదంటే మధ్యాహ్నం టైంలో ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా కలుస్తుంది. లేదు ఎర్లీ మార్నింగ్ టైంలో ట్రై చేసినా కలుస్తుంది. ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా కలిసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే చెప్తున్నాను, మిస్డ్ కాల్ అనేది వెరీ ఇంపాక్ట్ చూపించేది సిచ్యువేషన్, వెరీ ఇంపాక్ట్ చూపిస్తుంది కూడా. సో అందుకనే మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి, వాళ్ళ విన్నర్ని చేసుకోండి. మీకు వాళ్ళకి ఎంత ఫేవరబుల్గా ఉండాలో అంత ఫేవరబుల్గా ఉండండి, అంతకుమించి ఇంకా చెప్పేది ఏం లేదు. సో ఖచ్చితంగా ఓటింగ్ ఆర్డర్స్ ఇదే అనమాట, పెద్ద చేంజెస్ ఏమీ లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్